హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ రాక, ఐరోపా వర్తకుల రాక గురించి మనం వివరంగా చెప్పుకుందాం. ఐరోపా వర్తకుల రాక. భారతదేశానికి ఐరోపా వర్తకులు ఎవరెవరు వచ్చారు, వాళ్ళ వరుస క్రమం అమర్చండి అని క్వశ్చన్స్ అడుగుతాడు. వరుసగా ఫస్ట్ మనం ఎవరెవరు వచ్చారు ఏంటి చూద్దాం. ఫస్ట్ పోర్చుగీస్ వారు వచ్చారు. పోర్చుగీస్ వారు వచ్చారు. తర్వాత డచ్ వారు వచ్చారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. తర్వాత డేన్స్ ఆర్ డెన్మార్క్. ఆ తర్వాత చివరిగా వచ్చిన ఐరోపా వర్తకులు ఎవరంటే ఫ్రెంచ్ వారు. ఐరోపా వర్తకులు ఎవరెవరు భారతదేశానికి వచ్చారని వరుస క్రమంలో అమర్చండి అని ఒక క్వశ్చన్ ఇస్తే, మొదటగా పోర్చుగీస్ వారు వచ్చారు, తర్వాత డచ్ వారు వచ్చారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, తర్వాత డేన్స్ ఆర్ డెన్మార్క్ వారు వచ్చారు, తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఇంకో క్వశ్చన్, మొదటగా వచ్చిన యూరోపియన్ వర్తకులు అదే చివరిగా వెళ్ళిన యూరోపియన్ వర్తకులు ఎవరంటే పోర్చుగీస్ వారు అని మనం ఆన్సర్ చేయాలి. మొదటిగా చివరిగా వచ్చిన వారు ఎవరంటే, మొదటిగా వచ్చి చివరిగా వెళ్ళిన పోర్చుగీస్ వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఐరోపా వర్తకులు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఇప్పుడు మే 17th 1498 ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి వాస్కో డి గామా అనే పోర్చుగీస్ నావికుడు లేదా వర్తకుడు నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. రెండు 2023 ఏపీ కానిస్టేబుల్ డైరెక్ట్ క్వశ్చన్. వాస్కో డి గామా ఎప్పుడు ఏ సంవత్సరంలో భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది? డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 2023 ఏపీ కానిస్టేబుల్. ఎందుకు కనిపెట్టాడు భారతదేశానికి నూతన సముద్ర మార్గాన్ని ఐరోపా వర్తకులు? అసలు ఐరోపా వర్తకులు భారతదేశానికి ఎందుకు వచ్చారు? పెప్పర్, మీకు ఐడియా ఉంటుంది. పెప్పర్, మిరియాలు. ఈ మిరియాలు అనేది మాంసాన్ని నిల్వ ఉంచడానికి ఈ మిరియాలను ఉపయోగించుకునేవాళ్ళు. అంటే ఈ వాస్కో డి గామా వెనీస్ నగరం నుంచి భారతదేశానికి వచ్చి రూపాయికి కొని అక్కడికి వెళ్ళి 27 రెట్లు అంటే 27 రూపాయలకి అమ్ముకొని ఎంతో లాభం పొందాడు వాస్కో డి గామా. అలాగా భారతదేశానికి వచ్చి ఈ మిరియాలు కొని మళ్ళీ వెనీస్ నగరంలో ఎక్కువ రేటుకి అమ్ముకొని మళ్ళీ భారతదేశానికి వచ్చి అలా అక్కడికి వెనీస్ నగరానికి భారతదేశానికి వచ్చి ఇలా కొని వ్యాపార నిమిత్తం ఎంతో లాభం పొంది అత్యున్నత ధనవంతుడు అయ్యాడు. అలాగే వచ్చి ఇండియాలోనే గోవాలో ఈయన సమాధి అయ్యాడు. ఇలాగా ఈయన ఇంత ధనవంతుడు అవుతానికి కారణం ఏంటి అని అందరూ ఆలోచించి వన్ బై వన్ ఇలాగా ఆ పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళందరూ రావడం జరిగింది. ఇప్పుడు పోర్చుగీస్ వారు వ్యాపార నిమిత్తం ఒక కంపెనీని స్థాపించడం జరిగింది భారతదేశంలో. ఆ కంపెనీ పేరేంటంటే 1500 సంవత్సరంలో ఎస్టాడోడా ఇండియా అనే పోర్చుగీస్ కంపెనీని ఈ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో స్థాపించడం జరిగింది.
ఎందుకు? వ్యాపార నిమిత్తం కంపెనీని స్థాపించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ పోర్చుగీస్ వాళ్ళ గురించి చర్చించుకోవాలి అంటే మొదటగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి తెలియని ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఆ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ స్థావరాల్ని ఏర్పాటు చేశారు అని మొదటగా మనం చూడాలి. ఇందులో నుంచి డైరెక్ట్గా ఏపీ కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 2 అయినా, అదే ఎస్ఐ అయినా, ఏ ఎగ్జామ్స్ అయినా, కోర్ట్ అయినా, ఏ ఎగ్జామ్స్ అయినా స్థావరాల మీద క్వశ్చన్స్ అడుగుతాడు. వాళ్ళు స్థాపించిన స్థావరాలు ఎక్కడెక్కడ ఏమేమి స్థాపించారు అనేది మనం వన్ బై వన్ చూసుకుందాం. 1, గుజరాత్ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు. గుజరాత్లో సూరత్, భావనగర్, డయ్యూ అండ్ డామన్. గుజరాత్ తీరంలో సూరత్, భావనగర్, డయ్యూ అండ్ డామన్. ఇవి పోర్చుగీస్ వారి యొక్క గుజరాత్లో ఉన్నటువంటి వ్యాపార స్థావరాలు. అలాగే కర్ణాటక బెంగుళూరు, హుగ్లీ, సద్గావ్, చిట్టగాంగ్. కర్ణాటక హుగ్లీ, సద్గావ్, చిట్టగాంగ్. ఇప్పుడు ప్రజెంట్ ఈ చిట్టగాంగ్ అనేది బంగ్లాదేశ్లో ఉంది. అదేవిధంగా మహారాష్ట్రలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు బొంబాయి, సాల్సెట్టి, బేసిన్. ఇవి మహారాష్ట్రలో పోర్చుగీస్ వారి యొక్క వ్యాపార స్థావరాలు. అదేవిధంగా తమిళనాడు ఇది ఇక్కడ. ఈ తమిళనాడులో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు శాంతోమ్. కొంకన్ తీరం, గోవా. కొంకన్ తీరం గోవా. అదేవిధంగా కేరళ తీరంలో కాలికట్, క్యాననూర్, క్రాంగనూర్, కొచ్చిన్. మే 17, 1498 సంవత్సరంలో వాస్కో డి గామా భారతదేశానికి సరికొత్త ఒక నూతన సముద్ర మార్గాన్ని కనిపెట్టడం జరిగింది. కనిపెట్టినప్పుడు భారతదేశానికి ఈ కేరళ తీరంలో ఉన్నటువంటి ఈ కాలికట్ అనే ప్రాంతానికి అప్పుడు పరిపాలిస్తున్నటువంటి జామోరిన్ అనే ఒక రాజు పర్మిషన్ తీసుకొని అనుమతితో, ఆ రాజు పేరు జామోరిన్, అనుమతితో భారతదేశంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాస్కో డి గామా భారతదేశానికి వచ్చినప్పుడు ఏ రాజు యొక్క అనుమతితో రావడం జరిగింది? ఇలాంటి క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు జామోరిన్, కాలికట్ పాలకుడైనటువంటి జామోరిన్. ఇప్పుడు ఈ పోర్చుగీస్ వారి యొక్క తొలి స్థావరం అనేది ఈ కాలికట్. పోర్చుగీస్ వారి యొక్క తొలి స్థావరం. ఈ తొలి స్థావరం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈ పోర్చుగీస్ కంపెనీ 1500లో ఎస్టాడోడా ఇండియా అనే ఒక పోర్చుగీస్ కంపెనీ ప్రారంభించడం జరిగింది. అదే సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది.
1498లో వచ్చినప్పుడు పోర్చుగీస్ కంపెనీ ఒక స్థావరం ఏర్పాటు చేసింది 1500 సంవత్సరంలో. ఆ 1500 సంవత్సరంలో స్థాపించినప్పుడు ఈ కాలికట్ అనే ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా తొలి స్థావరంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు స్థావరాలు అయిపోయింది. మీకు ఎలా అడుగుతాడంటే తొలి స్థావరం ఏది, ప్రధాన స్థావరం ఏది, తొలి ప్రధాన స్థావరం ఏది, ఆ ప్రధాన స్థావరం ఏ స్థావరానికి ఎక్కడికి మార్చబడింది అనేది క్వశ్చన్లు అడుగుతాడు మిమ్మల్ని. ఇప్పుడు పోర్చుగీస్ వారు వ్యాపారానికి నిమిత్తం వ్యాపారం చేసుకోవడానికి, అదేవిధంగా వ్యాపారం చేసే టైంలో స్థానిక రాజులతో కానీ ఆ ఐరోపా దేశస్తుల్లో కానీ యుద్ధాలు జరిగాయి. ఈ యుద్ధాలకు కానీ ఈ వ్యాపారానికి కానీ పోర్చుగీస్ వారు గవర్నర్ జనరల్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ గవర్నర్ జనరల్ వ్యవస్థ పోర్చుగీస్ వారు 16th సెంచరీ టు 17th సెంచరీ ఈ టైంలో రావడం జరిగింది. ఈ టైంలో వచ్చినప్పుడు ఇలాగా సుమారు 1 శతాబ్దం పాటు ఎవరి యొక్క కాంపిటీషన్ లేకుండా, అటు బ్రిటిష్ వాళ్ళు లేరు, ఇటు డచ్ వాళ్ళు లేరు, ఇటు వచ్చి ఫ్రెంచ్ వాళ్ళు లేరు, ఎవరూ లేకుండా ఈ 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాల పాటు పోర్చుగీస్ వారు వ్యాపారాలు భారతదేశంలో జరగడం జరిగింది. అయితే ఈ టైంలో 40కి పైగా పోర్చుగీస్ గవర్నర్ రావడం జరిగింది. ఈ 40 మనకు అవసరంలా, ఇంపార్టెంట్ ఒక ముగ్గురిని మనం చర్చించుకుందాం. ఆ ముగ్గురు, ఒకటి ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈయన తీసుకొచ్చినటువంటి విధానమే బ్లూ వాటర్ పాలసీ. బ్లూ వాటర్ పాలసీ అంటే నీలి నీటి విధానం. ఈ నీలి నీటి విధానం అంటే ఏమీ లేదు, పోర్చుగీస్ వారు సముద్రంలో వ్యాపారాలకి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించడమే ఈ విధానం యొక్క లక్ష్యం. నెక్స్ట్ రెండో ఆల్బుకర్క్. అంటే ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేవాడు, ఈయన గురించి ఎందుకు చెప్పుకున్నాం అంటే తొలి పోర్చుగీస్ గవర్నర్ ఈ ఫ్రాన్సిస్ డి ఆల్బుకర్క్. ఈయన తీసుకొచ్చినటువంటి 1510 ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. 1510లో బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి గోవాను జయించడం జరిగింది. బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి గోవాని జయించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే 1511 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయలతో మైత్రి సంధి చేసుకోవడం జరిగింది. మైత్రి సంధి అంటే ఫ్రెండ్లీ ట్రీటీ చేసుకోవడం జరిగింది. అంటే ఈ శ్రీకృష్ణదేవరాయలతో ఫ్రెండ్లీ ట్రీటీ ఎందుకు చేసుకున్నాడు అంటే ఈ పోర్చుగీసు గవర్నర్ ఆల్బుకర్క్కి బీజాపూర్ సుల్తాన్కి గొడవలు జరుగుతూ ఉండే, వీళ్ళిద్దరికి పడేది కాదు. అట్ ద సేమ్ టైం ఈ శ్రీకృష్ణదేవరాయలకి ఈ బీజాపూర్ సుల్తాన్కి వీళ్ళిద్దరికీ పడేది కాదు. ఎందుకంటే కృష్ణా తుంగభద్ర వాటి గురించి ఎప్పుడు ఘర్షణ జరుగుతూ ఉండే వీళ్ళిద్దరికి. ఈయన ఎవరంటే విజయనగర సామ్రాజ్యపు ఒక గొప్ప రాజు ఈ శ్రీకృష్ణదేవరాయలు. అయితే మీరు సామెత ఒకటి వినే ఉంటారు, శత్రువుకి శత్రువు మిత్రుడు అయినట్టు ఈ శత్రువుకి శత్రువు వీళ్ళిద్దరు కలిసి మిత్రులయ్యారు. అందుకనే ఈ 1511లో మైత్రి సంధి చేసుకోవడం జరిగింది. తర్వాత మూడో అతను నీనోడి కున్హా. ఈ నీనోడి కున్హా 1530లో, ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, 1530లో పోర్చుగీసు వారి యొక్క ప్రధాన స్థావరం ఎక్కడ? కొచ్చిన్
ఈ కొచ్చిన్ నుంచి గోవాకి మార్చడం జరిగింది. అంటే ప్రధాన స్థావరం అంటే ఏమీ లేదు, రాజధాని. అక్కడ గవర్నర్ ఉంటాడు, గవర్నర్ జనరల్. ఇక్కడి నుంచి ఈ వ్యాపారాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అలాగా ఈ ప్రధాన స్థావరం 1530 నుంచి 30లో ప్రధాన స్థావరం కొచ్చిన్ నుంచి గోవాకి మార్చడం జరిగింది. ఇంకో సంఘటన, ఈయన కాలంలో వచ్చిన సంఘటన ఏంటంటే గుజరాత్ సుల్తాన్ అయినటువంటి బహదూర్ షా హత్య. ఈయన ఏం చేశాడంటే ఈ గుజరాత్ సుల్తాన్కి ఈ ఆల్బూర్ ఈయన నీనాడక్ నొహాకి పోర్చుగీస్ వాళ్ళకి నిరంతరం వ్యాపార ఘర్షణలు ఉండేవి. వ్యాపార ఘర్షణలు ఉండటం వల్ల ఈయన ఒక సముద్రంలోకి ఒక ఓడ మీద ఒక మీటింగ్ ఉందని చెప్పి ఈ చర్చల్ని కొంచెం తగ్గించడానికి, ఈ చర్చల్ని ఆపించడానికి ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు. ఈ మీటింగ్ అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఈ నీనాడి కున్హా బహదూర్ షాని పిలిపించి సముద్రపు మధ్యలోకి తీసుకెళ్లి వాళ్ళలో ఈయనని తోసివేయడం జరుగుతుంది. సముద్రంలోకి తోసివేయడం జరుగుతుంది. అలాగా ఈయన హత్య గావించబడతాడు. ఇలాగా ఈ పోర్చుగీస్ గవర్నర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఆల్బుకర్క్, నీనోడి కున్హా. ఇలాగా ఈ పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ గురించి మనం చర్చించడం జరిగింది. అయితే పోర్చుగీస్ వారు భారతదేశంలో సుమారు శతాబ్దం పైగా పరిపాలించారని మనం అంటున్నాం. ఈ సుమారు శతాబ్దం పైగా పరిపాలించినప్పుడు భారతదేశంలో ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి అంటే వాళ్ళకి ఏమన్నా పరిచయం చేశారా, ఏమైనా తీసుకొచ్చారా, సరికొత్త మార్పులు ఏమైనా తీసుకొచ్చారా అంటే ఒక మూడు విషయాలు తెలుసుకుందాం. అదొకటి, భారతదేశానికి సరికొత్త వ్యవసాయ పంటలను పరిచయం చేశారు. ఆ వ్యవసాయ పంటలు ఏంటంటే పొగాకు, మొక్కజొన్న. ఈ పొగాకు మొక్కజొన్నను పరిచయం చేసింది పోర్చుగీసు వారే. అలాగే రెండు జర్మనీకి చెందినటువంటి జాన్ గుటన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. ఎవరు? జర్మనీకి చెందినటువంటి జాన్ గుటన్బర్గ్. ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రింటింగ్ ప్రెస్ అంటే అచ్చు యంత్రాన్ని, ముద్రణ యంత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఆయన కనిపెట్టినటువంటి ముద్రణ యంత్రాన్ని భారతదేశంలో పరిచయం చేసింది ఈ పోర్చుగీసు వారే. మొట్టమొదటి భారతదేశంలో ముద్రణ యంత్రం ఎక్కడ ప్రవేశపెట్టారంటే గోవా. పోర్చుగీసు వారు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి ముద్రణ యంత్రం, అచ్చు యంత్రాన్ని ఎక్కడ తీసుకొచ్చారంటే గోవాకి తీసుకురావడం జరిగింది. అయితే అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ మూడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. ఈ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే ఆయన క్యాథలిక్ మతానికి చెందిన ఆయన. అంటే ఈయన క్రైస్తవ మతంలో క్యాథలిక్ గ్రూప్ మతానికి చెందిన ఆయన. అయితే ఈయన తమిళనాడు తీరం, కొంకన్ తీరం, ఈ ప్రాంతాల్లో సుమారు 7 లక్షల మంది మత్స్యకారులకు ఒక్కసారిగా క్రైస్తవ మతాన్ని ఇప్పించడం జరిగింది, క్రైస్తవ మతంలో మార్చడం జరిగింది. ఆ సంఘటన 7 లక్షల మంది మత్స్యకారులు. అయితే ఈయన యొక్క సమాధి, ఇదంతా వద్దు, ఇదంతా మనకు అవసరం. ఈయన యొక్క సమాధి, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క సమాధి గోవాలో నేటికి
అంటే ఆయన యొక్క మమ్మీ గోవాలో ఏమని పిలుస్తారంటే బామ్ జీసస్ బ్యాసిలికా. బామ్ జీసస్ బ్యాసిలికా అంటే ఆయన ఒక మమ్మీ, అంటే ఆయన ఒక సమాధి, ఆయన్ని భద్రపరిచిన పార్థివ దేహం, అంటే ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా పూడ్చలేదు, ఏమీ కాల్చలేదు, అలాగే ఒక డిస్ప్లేలో పెట్టడం జరిగింది. అందుకనే దీని యొక్క టెక్నాలజీకి గాను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ సంపదగా 1986లో గుర్తించడం జరిగినది. ఇది ఇంపార్టెంట్. బామ్ జీసస్ బ్యాసిలికా చర్చ్ ఎక్కడ ఉన్నది? బామ్ జీసస్ బ్యాసిలికా చర్చ్ ఎక్కడ ఉన్నది? గోవాలో ఉంది. దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఎప్పుడు వచ్చినది? 1986లో. ఇది అయితే పోర్చుగీస్ వారు భారతదేశానికి 16వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యలో రావడం జరిగింది. వాళ్ళు వ్యాపారం చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చే టైంకి మన భారతదేశంలో మొఘల్స్ మంచి బలమైన ఒక అత్యున్నతమైన యుద్ధ ప్రాతిపదలతో ఉన్నటువంటి ఆ పరిపాలన చేస్తున్నటువంటి మొఘల్స్ ఉన్న టైంలో వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చినప్పుడు మొఘల్స్తో వైరుధ్యాలు అంటే మొఘల్స్తో యుద్ధాలు జరిగినాయి, వీళ్ళకేను పోర్చుగీస్ వారిగాను మొఘల్స్కి. అయితే అందులో ఒక 2 విషయాలు చర్చించుకుందాం. 1631లో పోర్చుగీస్ వారికి షాజహాన్, మొఘల్ సుల్తాన్ అనేటువంటి షాజహాన్తో యుద్ధం జరిగింది. ఎందుకనంటే ఈ షాజహాను పరిపాలిస్తున్న టైంలో ముస్లిమ్స్కి ఈ పోర్చుగీస్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని స్ప్రెడ్ చేశారు. అలా అంటే బలవంతపు మత మార్పిడి విధానాలు చేయడం వల్ల ఈ షాజహాన్కి విసుగు చెంది ఈ పోర్చుగీస్ వారి మీద దండెత్తి బెంగాల్లో ఉన్నటువంటి స్థావరాలను, బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బెంగాల్ స్థావరాలు ఉన్నాయి కదా, ఇందాకేం చెప్పాను, హుగ్లీ, సద్గావ్, చిట్టగాంగ్, ఈ ప్రాంతాలని ఈయన స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 1661లో బొంబాయి ప్రాంతాన్ని, ఈ స్థావరాన్ని బ్రిటిష్ వాళ్ళకి వరకట్నంగా ఇచ్చారు. వరకట్నం ఏంటి? వరకట్నం అంటే ఏమి లేదు. ఒకటి, బ్రిటిష్ రాజు చార్లెస్ వన్ పోర్చుగీసు యువరాణి క్యాథరిన్ బ్రిగాన్జా వీళ్ళిద్దరు కలిపి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఈ పోర్చుగీసు వారు ఈ బొంబాయి ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి వరకట్నంగా ఇవ్వడం జరిగింది. ఇలాగా పోర్చుగీస్ వారి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. పోర్చుగీస్ వారి గురించి ఒక గొప్ప పండితుడు ఒక మాట చెప్పాడు. పోర్చుగీస్ వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చేత్తో తక్కెడ, మరో చేత్తో సిలువ, అంటే మేము వ్యాపారానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తున్నామో అదే విధంగా మతం విషయంలో కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు అయిపోయింది. దాని తర్వాత డచ్ వాళ్ళని హాలాండ్ దేశం అంటారు, నెదర్లాండ్ దేశం, హాలాండ్ దేశం అంటారు డచ్ వారిని. వీళ్ళు 1602 సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు? డచ్. ఎప్పుడు? 1602. అయితే ఇందులో ఏమి లేదు, డైరెక్ట్ క్వశ్చన్లు స్థావరాల మీదే పడతాయి అన్నాను కాబట్టి డైరెక్ట్గా మనం స్థావరాల మీదకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థావరం, తొలి స్థావరం ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర తీరంలో ఎక్కడ మచిలీపట్నంలో ఈ డచ్ వారు తొలి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు? 1602 సంవత్సరంలో డచ్ వారు మచిలీపట్నంలో
తొలి స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తమిళ తీరంలో పులికాట్, నాగపట్నం, దేవానాంపట్నం ఈ ప్రాంతాల్లో ఇలా స్థావరాలు. అయితే పులికాట్ ఫోర్ట్ గెల్రియా అంటే ఈ కోటని ఈ పులికాట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫోర్ట్ గెల్రియా కోట ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే పులికాట్లో. ఎవరంటే డచ్ వాళ్ళు. అలాగే దేవానాంపట్నంలో ఫోర్ట్ డేవిడ్ కోట ఎక్కడ ఉంది? తమిళనాడులో దేవానాంపట్నంలో. ఎవరు ఏర్పాటు చేయడం జరిగింది? డచ్ వాళ్ళు. అదే నెక్స్ట్ 3 బెంగాల్ తీరంలో హుగ్లీ వాళ్ళకు కూడా ఉంది. పోర్చుగీస్ వారికి ప్రధాన స్థావరం వ్యాపార స్థావరమే, డచ్ వారికి కూడా వ్యాపార స్థావరం హుగ్లీ ఉంది. చిన్సురా, ఈ చిన్సురాలో ఫోర్ట్ గుస్తవాస్, ఈ గుస్తవాస్ అనే రాజు పేరు మీదుగా ఈ ఫోర్ట్ గుస్తవాస్ అనే కోటని ఈ బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది డచ్ వాళ్ళు. అదేవిధంగా తమిళనాడులో తమిళ తీరం అయిపోయింది కదా. కొంకన్ తీరంలో గోవా అండ్ వెంగుర్లా అనే ఈ కొంకన్ తీరంలో ఈ స్థావరాలు వీళ్ళకి డచ్ వాళ్ళకు ఉండేవి. అయితే 1690 సంవత్సరంలో, ఇప్పుడు 1690, ఈ 1690 సంవత్సరంలో డచ్ వారి యొక్క ప్రధాన స్థావరం, 1759 సంవత్సరంలో డచ్ వారికి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధం జరిగింది. ఈ డచ్ వారికి బ్రిటిష్ వాళ్ళకి యుద్ధంలో ఆ యుద్ధం పేరే బదేరా యుద్ధం. ఈ బదేరా యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు డచ్ వారిని ఓడించి శాశ్వతంగా భారతదేశం నుంచి తరిమివేయడం జరిగింది. డచ్ వారిని. అలాగే 1947 మనకి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్. ఈ స్వతంత్రం వచ్చినప్పుడు అప్పటికి కూడా భారతదేశంలో పోర్చుగీస్ వాళ్ళు ఇంకా ఉన్నారు, భారతదేశంలోనే ఉన్నారు. ఏ ప్రాంతాలు మిగిలినాయి అంటే వాళ్ళకి గోవా, డయ్యూ అండ్ డామన్. నెహ్రూ ప్రభుత్వం ఆ టైంలో దౌత్య ఒత్తిడికి తలగ్గలేదు. వాళ్ళు ఎంత బాబు మీరు వెళ్ళిపోండి మా ప్రాంతం నుంచి, మాకు ఇండిపెండెన్స్ వచ్చినాయి, ఎన్నో సంవత్సరాల నుంచి మరి పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు ఇంకా వెళ్ళలేదు, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మా ప్రాంతాన్ని వదిలేసి మాకు ఇచ్చేసానంటే వాళ్ళు ఆ దౌత్య ఒత్తిడికి తలగ్గపోతే ఇంకా విసుగు చెంది 1961 డిసెంబర్ 19 సైనిక చర్య ఆపరేషన్ విజయ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సైనిక చర్యని ఏర్పాటు చేయడం ద్వారా, ఈ ఆపరేషన్ విజయం చేపట్టడం ద్వారా పోర్చుగీస్ వాళ్ళు గోవా, డయ్యూ, డామన్ ఈ 3 ప్రాంతాలని భారతదేశానికి ఇచ్చేసి వీళ్ళు శాశ్వతంగా భారతదేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది.
రేపు ఆంగ్లేయులు కర్ణాటక